శివలింగ్ కి బేస్ సార్ ఇది ఏంది అభిషేకం చేసిన వాటర్ అయినా దీనిలాగా జార్ అవుతానికి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 1800 అలా పడుతుంది. వెయిట్ వచ్చేటప్పటికి 1500 grams వస్తుంది. ఇది వచ్చేటప్పటికి బనానా ట్రీ హైట్ వచ్చేటప్పటికి 12 inches టు అంటే 2 feet దాకా ఉంది. బట్ పర్ కేజీ లెక్క అయితే అరౌండ్ 1050 పడుతుంది. పర్ పీస్ రూపాయలు అయితే అరౌండ్ 600 అలా పడుతుంది సార్. ఇది ఫ్లవర్ గణేష్ వస్తుంది సార్. ఇది ఎస్ఎఫ్ ఐటమ్ సార్. ఇది పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 550 పడుతుంది. పర్ కేజీ రూపాయలు అయితే 1250 పడుతుంది సార్. అది కృష్ణ సార్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది. పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 2500 పడుతుంది. ఇది నంది సార్ శివలింగ్ దగ్గర 800 పడుతుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి 1100 పడుతుంది సార్. ఇది రామ్ దర్బార్ సార్. పర్ కేజీ వచ్చేటప్పటికి 1200 పడుతుంది. ఫేజ్ అనేది కొద్దిగా క్లారిటీ ఉంటుంది సార్. ఇది ఇందులోనే మనకు కావాల్సి అరౌండ్ 900 లో ఉంటుంది. బట్ సేమ్ మెథడ్. బట్ వర్క్ అనేది ఈ ఫేస్ లోని చెక్కులోని అనేటప్పటికి చూసుకుంటే సల్టుగా వస్తుంది. కంపేర్ టు బయట వచ్చేటప్పటికి అరౌండ్ పీస్ రేట్ పెడతారు సార్. అది వాళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 1400 చార్జ్ చేస్తారు, అరౌండ్ 15 చార్జ్ చేస్తారు. ఈవెన్ నార్మల్ క్వాలిటీ అన్నా అది అరౌండ్ 1200 కే సేల్ చేస్తారు. మన దగ్గర నార్మల్ వచ్చేటప్పుడు నార్మల్ డిజైన్ అరౌండ్ 900 పడుతుంది. పక్కా ఈ ఎస్ఎఫ్ వచ్చేటప్పటికి ఈ డిజైనింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 అలా పడుతుంది.